సంభవామి యుగే యుగే. ఇప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడు రాముడిలా ఉన్నాడు, ఇప్పుడు మరొకరిలా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా సంభవామి యుగే యుగే, ఎప్పుడు కూడా తనకు తానుగా ఆవిర్భవించగలిగినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్ర మహాప్రభు. అటువంటి రామచంద్ర ప్రభు అయినటువంటి వాడు ఆత్మవాన్. అందుకే అద్భుతమైనటువంటి యొక్క నిగ్రహము కలిగిన వాడు. జిత క్రోధ, క్రోధము లేనటువంటి వాడు. అంటే మనిషిలో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు, ఈ జ్ఞాన కర్మేంద్రియములతోనే మనస్సు యొక్క మనిషి తన యొక్క మనో ప్రవర్తన జరుగుతుంది గనక మనస్సు బుద్ధి చిత్తము అహంకారం, ఈ మనోబుద్ధి చిత్తహంకారములనన్నిటినీ కూడా అతీతమైనటువంటి యొక్క స్థితిలో ఉండగలిగిన వాడు జితక్రోధ అన్నాడు. అంటే అతడిలో క్రోధం లేదు కనుక ఏమాత్రము కూడా అసూయ లేదు. కో నసూయ. తర్వాత ఏతాత్ ఇచ్ఛామహం, అటువంటి మహానుభావుడిని కూర్చిన గొప్ప చరిత్ర మాకు చెప్పవలసింది అన్నాడు. అటువంటి శ్రీరామచంద్ర మహాప్రభువును కొలిచిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడయ్యా అంటే అది ఆంజనేయ స్వామి. కనుక ఇక్కడ ఆంజనేయ స్వామి మనం ఈరోజు ప్రధానమైనటువంటి